వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం బాలీవుడ్లో ఒక విచిత్ర పోకడలు, విచిత్ర వార్తలు వింటున్న వైనం చూస్తున్నాం. ఇప్పటికే బాలీవుడ్ కుదేలవుతున్న వేళ అయితే ఏవైతే టాలీవుడ్ ఉన్నాయో, కాలీవుడ్ ఉన్నాయో, హాలీవుడ్ ఉన్నాయో మూవీస్ని రీమేక్ చేస్తూ ప్రస్తుతానికి కాలం గడుపుతున్న ఈ వేళ ఇట్లాంటి పెద్ద హీరోస్ పైన జరుగుతున్నటువంటి హత్యా యత్నాలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం జరిగినటువంటి సైఫ్ అలీ ఖాన్ గారి పైన హత్యా యత్నం ఇప్పుడు తీవ్ర కలకలంగా మారింది. సో దాని గురించి మాట్లాడడానికి మనతో సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో సైఫ్ అలీ ఖాన్ గారి ఘటనలో నిందితుడికి ఆల్రెడీ పట్టుకోవడం జరిగింది. సందర్భం ఏంటంటే అసలు అంతవరకు ఏం జరుగుంటుంది, లేకపోతే ఏ విషయంలో ఏ కోణంలో చూసే ఇది ఎంతవరకు కరెక్ట్, లేకపోతే ఎంతవరకు రాంగ్? జనరల్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ఖాన్స్ హవా ఎక్కువ ఉంటుంది. సైఫ్ అలీ ఖాను, అమీర్ ఖాను, సల్మాన్ ఖాను, షారుఖ్ ఖాను వరుసగా ఖాన్స్. బట్ సైఫ్ అలీ ఖాన్ ఈ మ్యారేజు, కరీనా కపూర్ ఈ వివాదాలు తప్ప ఎప్పుడు ఎటువంటి వివాదాల్లో ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, ఎక్కడ వివాదాల్లో ఉన్నట్టుగా ఎప్పుడు నేను చూడలేదు. నాకు తెలిసినంత వరకు. మేబీ మరీ డెప్త్‌గా పాతవి పేపర్‌లన్నీ చూస్తే గాని మనకు తెలీదనుకోండి. అయితే ఈ మొన్న గత వారం జరిగిన ఆయన మీద హత్యాయత్న ఉదంతం ఏదైతే ఉందో అది చాలా మిస్టీరియస్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి ఒక 20 ఏళ్ల కిందట అనుకుంటా ఆయన కెరీర్ పీక్‌లో ఉన్న టైంలో వాళ్ళేదో ఒక సంస్థానానికి వాళ్ళ వంశమే రాజుల వంశం అంట. ఖాన్స్, కింగ్స్ వంశం. సో వాళ్ళు పట్టాభిషేకం కూడా చేశారంట సైఫ్ అలీ ఖాన్ గారికి. నేను ఎక్కడో ఒక ఆర్టికల్ చదివాను. ఏనుగు మీద ఊరేగించి ఇక్కడి నుంచి ఈ సంస్థానానికి ఈ నెక్స్ట్ వారసుడు కింగ్గా ఈయన అని ప్రకటించడం. సో కొన్ని వేల కోట్ల ఆస్తి ఉంది ఆయనకి, రాజ్యం ద్వారా వచ్చిన ప్రాపర్టీ. తర్వాత ముందు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. తర్వాత కరీనా కపూర్ గారిని చేసుకున్నారు. అతనికి చాలా ఏజ్ తేడా అయినా కూడా ఈమెకి చాలా అంటే ఇష్టం. పెళ్ళయింది, వాళ్ళిద్దరికి కూడా బాగున్నారు. అయితే ఇప్పుడు అటువంటి వ్యక్తి, పైగా సెలబ్రిటీ, రాజుల వంశం చెందిన వ్యక్తి, సెలబ్రిటీ, ఎంతో కొంత నేము ఫేమ్ ఉన్న నటుడు, హీరోలుగా అప్పట్లో ఏ దిల్లగి అనే సినిమాతో ఇంట్రడక్షన్ అయినట్టుంది. ఓలే ఓలే అనే సాంగ్ ఉంటుంది. అది ఇప్పటికీ రీమేక్ చేస్తుంటారు పబ్బుల్లో గట్ట. ఆయన సినిమాల సాంగ్. తర్వాత తూకిలాడి మే అనారి అని, అనారి ఇంకా అనారి అని ఏవో రకరకాలుగా ఆయన సినిమాలు చాలా అప్పట్లో హిట్ అయ్యేవి. ఇది 80s, 90sలో. సో అట్లాంటి ఇప్పుడు మరలా విలన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కూడా మన దేవరాలో అంటే ఆల్మోస్ట్ ఆల్ 60 అబోవ్ ఏజ్ ఉన్నతను కూడా ఎన్టీఆర్ గారితో వయసు వాడిలా కనిపించాడు ఆయన. బాడీ మజిల్స్ మెయింటెనెన్స్ కానీ, అరే ఎంత పెద్ద ఇతను ఉంటాడా అని అనుకోం మనం. సో అటువంటి సైఫ్ అలీ ఖాన్కి అంటే అంత ప్రాపర్టీస్ ఉన్న ఆయన బిజినెస్ చూసుకోవడానికి టైం ఉండదు. బట్ సినిమా అంటే ప్యాషన్, చేస్తాడు. డైరెక్ట్ ఏది చెప్తే అది చేస్తాడు. అంత ఒబీడియంట్గా ఉంటాడంట సెట్స్లో ఉన్నప్పుడు. ఆ గుడ్ విల్ ఉంది మళ్ళీ ఆయనకి. సో ఎక్కడ మరి శత్రువులు ఉన్నారు, ఏ పరంగా ఉన్నారు అనేది కూడా మనకి తెలియదు. మరి వ్యాపారం పరంగానా, సినిమాల పరంగానా? ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారికి రీసెంట్గా అతన్ని చంపేస్తామనే ఏదో హత్యాయత్నం ప్రయత్నాలు జరిగాయంటే అప్పట్లో ఆయన కృష్ణ జింకని వేటాడాడు. భారతదేశం అదే మనకి దాన్ని ఏమంటారు, జాతీయ జంతువుగా మన నేషనల్ యానిమల్ కృష్ణ జింక కదా. మనకి ఆంధ్రప్రదేశ్కి తెలుగు రాష్ట్రాలకి కృష్ణ జింక ఉంది. బట్ కృష్ణ జింక అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆ కృష్ణుడు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని బాగా అమితంగా ఇష్టపడతారు, కృష్ణుడు స్వరూపంగా భావిస్తారట. ఆ కృష్ణుడి భక్తులు ఎవరో ఈయనకి మా కృష్ణ జింకను వేటాడాడు కాబట్టి బిష్నోయ్ గ్యాంగ్ సంథింగ్ వాళ్ళు చంపాలని చూస్తున్నారు. మనకి కార్తికేయ 2లో వాళ్ళు చూసారా, కృష్ణుడి యొక్క ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవడానికి చంపడానికి కోసం ఏదో సంథింగ్ అదేదో జాతి వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా. సో మేబీ అట్లాంటి సబ్జెక్ట్ తీసుకున్న డైరెక్టర్ కింద సినిమాలో పెట్టుండొచ్చు. సో ఇక్కడ కూడా బిష్నోయ్ గ్యాంగ్ ఎందుకు హత్యా ప్రయత్నిస్తున్నారంటే ఇది ఎక్కడో చదివాను. ఇట్లా కృష్ణ జింక వేటాడారు అప్పటి నుంచి వాళ్ళకి, సల్మాన్ ఖాన్. సో ఆయనకంటే ఒక ఏదో ఇష్యూ ఉంది. బట్ ఈయనకి సైఫ్ అలీ ఖాన్ గారి విషయంకి వస్తే అంత ప్రాపర్టీసు, ఒక సంస్థానానికి కింగ్గా పట్టాభిషేకమైన వ్యక్తి, ఒక బాలీవుడ్ స్టారు, ఒక సీనియర్ మోస్ట్ యాక్టరు, టైట్ సెక్యూరిటీ ఉంటుంది, బౌన్సర్స్ ఉంటారు. వీళ్ళందరినీ దాటుకొని ఒక సాధారణ సిటిజన్, అది కూడా ఏంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక ముస్లిం, తన పేరు కూడా హిందూ పేరుగా మార్చుకొని ఆయన ఈ విధంగా దాని నుంచి రెక్కీ నిర్వహించి, ఆ సీసీ ఫుటేజ్లో కూడా చూస్తే ఆయన ఒక చిన్న బ్యాగ్ వేసుకొని
ఏవో టీ షర్ట్ కొన్నాడని, తర్వాత షాప్కి వెళ్ళి ఏదో కూల్డ్ వాటర్ బాటిల్ కొన్నాడని, రకరకాలుగా అన్ని సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నారు. బట్ ఎందుకు చంపాడు అనేది తెలియదు, ఎందుకు ఆ కక్ష ఏంటి అనేది తెలియదు. అండ్ మోర్ ఓవర్ బాలీవుడ్ ఒకప్పుడు మాఫియా కబంధ హస్తాల్లో ఉండేదని మనం కథలుగా చెప్పుకున్నాం. దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళ గ్యాంగుల్లో ఉన్న వాళ్ళు బెదిరిస్తున్నారని, చోటా షకీల్ అని, ఏదో రంజన్ అని అంటారు, చిత్తరంజన్ సంథింగ్ పేరు గుర్తు రావట్లేదు, ఆయన, ఇట్లా రకరకాల గ్యాంగ్స్ ఉన్నాయి. అందులో కూడా సబ్ గ్యాంగ్స్, వాళ్ళ నుంచి విడిపోయిన వాళ్ళు, వీకు గ్యాంగ్స్ అని ఏవో రకరకాలుగా ఉండేవంట. సో అట్లాంటి వాళ్ళు బెదిరించి చాలామంది హీరోయిన్లు లోబర్చుకున్నారని, కొంతమంది హీరోయిన్లు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళని పావులుగా వాడుకున్నారని రకరకాల కథనాలు అయితే విన్నాం. మరి ఈయనపై ఇటువంటి అటెంప్ట్ జరగడానికి అటువంటి రీజన్స్ ఉన్నాయా లేదా అనేది ముంబై పోలీసు డిసైడ్ చేయాలి. అది కూడా ఆయన ఒక రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తున్నారంట. పట్టుకున్న వ్యక్తిని కూడా, కానీ ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఘటన ఎంత దుర్మార్గమైనా, చేయరానిదైనా చేయాల్సిందైనా తర్వాత విషయం, 100 మంది పోలీసులు ఒక యూపీఐ పేమెంట్ ద్వారా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లో పట్టేసుకున్నారు. అంటే దానికి హర్షణీయం. అంటే ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగింది కదండి. ఇంకోటి ఏంటంటే, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని ఒక సామెత ఉంది తెలుగులో. వాడి నేరం చేసేవాడికి అదొక శాపం, ఎక్కడో దగ్గర దొరికేస్తాడు వాడు, ఏదో ఒక చిన్న క్లూ అని. ఇప్పుడు వాడైనా ఒక వాటర్ బాటిల్ కోసం యూపీఐ పేమెంట్ చేసిన ఆధారంగా దొరికేశాడంట. ఏ బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ ద్వారా వాడు యూటిలైజ్ చేసే ఫోన్ నెంబర్ ఏంటి, ఆ నెంబర్ ఏ బ్యాంక్ కనెక్ట్ అయింది, ఎక్కడ కనెక్ట్ అయ్యింది అనే దాని మీద మొత్తానికి ట్రేస్ అవుట్ చేశారు. వాళ్ళకి కూడా నీళ్ళు తగ్గించారు. లేదంటే నేను కూడా మా ఆఫీస్ సంబంధించి ఇలాగే ఒక ఇష్యూ మీద క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసాం. వాళ్ళ దగ్గర చాలా హైలీ ఎక్విప్మెంట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ బాగా టెక్నాలజీ యూటిలైజ్ చేయడం వచ్చే ఐఐటి స్టూడెంట్స్ని కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. పోలీసులు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. మీరు సింగం సినిమా చూస్తే ఫస్ట్ పార్ట్లో ఒక ఐఐటి స్టూడెంట్ని వాడు ఏదో, సార్ మీరు మిస్టేక్ చేస్తున్నారు సార్, మీ పోలీసులు అందరిగా ఉంటారు సార్ అంటే, పోలీసులు అలా కాదు మంచి వాళ్ళు కూడా ఉంటారని చెప్పి సూర్య వాడికి ప్రూవ్ చేసిన తర్వాత అప్పటి నుంచి సూర్య గారి కోసం ఆయన పనిచేయడం స్టార్ట్ చేస్తారు ఐఐటి స్టూడెంట్. సో అట్లా మంచికి యూటిలైజ్ చేసి మొత్తానికి ట్రేస్ అవుట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ గారికి ఈ విధమైన థ్రెట్ ఉందని కానీ ఏమని కానీ తెలియదు. ఇంకో మిస్టరీ ఏంటంటే, ఆయన ఆ పొడిచిన సందర్భం చుట్టూ ఎవరు లేరా, పొడిచిన తర్వాత అంత మంచి సెలబ్రిటీ, అంత పెద్ద స్టార్కి పొడి చేసి ఆయనగా ఆ చంటి పిల్లాడితో, కరీనా కపూర్ గారికి ఆయన పుట్టిన బాబుతోనే ఆయన ఆటో ఎక్కి ఆ గాయాలతో, ఇక్కడ బాబు ఇమీడియట్ దగ్గర హాస్పిటల్ తీసుకోవాలంటే, గాయాలతో ఉన్నప్పుడు ముందు ఐడెంటిఫై చేయలేదట ఈవెన్ ఆటో డ్రైవర్ కూడా. ఆ తర్వాత హాస్పిటల్ రీచ్ అయిన తర్వాత అరే సైఫ్ బాయ్ అని అప్పుడు స్ట్రైక్ అయిందట వీడికి, ఆటో వాడికి. సో అట్లాంటి అది హ్యాట్స్ ఆఫ్, అంత ధైర్యంగా కత్తి ఘాట్లతో ఆల్రెడీ 6 దగ్గరలు పొడిచాడంట వాడు. అది సైఫ్ అలీ ఖాన్ కూడా ఏమో బక్కపలసగా ముసలివాడిలాగా ఏమి ఉండడు కదా, ఈయన మంచి ఫిట్నెస్తో ఉంటాడు. బట్ వాడు అదను చూసి చాటుమాటుగా పొడిచాడో వెనక నుంచి పొడిచాడో తెలియదు, కానీ 6 దగ్గర కత్తిఘాట్లు ఉన్నాయి. అందులో 2 బలంగా లోపలికి వెళ్ళాయట. 3 ఇంచెస్ బ్లేడ్ కూడా దిగినట్టుగా ఉంది. మరి వాడు ఎందుకు చేశాడు? బంగ్లాదేశ్ నుంచి వచ్చి మరి ఇక్కడ ఒక పేరు మార్చుకొని హోటల్లో వెయిటర్గా మారి, చూసారా సర్దార్ ఉధమ్ సింగ్ కథ ఉంటుంది, బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఆయన మెల్లగా ఒక కార్గో షిప్లో లండన్కి వెళ్ళి ఆ జనరల్ డయర్ని చంపుతాడు ఆయన. సో ఈయనకి అటువంటి పగలేమైనా ఉన్నాయా ఏంటనేది తెలియదు. మొత్తానికి ఆయన అయితే ప్రస్తుతానికి కోలుకోవాలని కోరుకున్నాక మరి ఒక్కొక్కటి మెల్లగా బయటకు వస్తాం. ఈయన కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా అని మీకు ఎప్పుడు తెలుసా ఏంటి, మీకు ఏమైనా కక్షలు ఉన్నాయా, శత్రువులు ఉన్నారా, లేకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎవరైనా ఉన్నారా, లేకపోతే అయిపోయింది కదా అని లైట్ తీసుకున్నాయి మళ్ళీ బయటకు వచ్చినాయా, అలాంటివి ఉంటే సరే అయిపోయింది కదా, మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్. సో ఎనీహౌ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.